అలంకరించిన పెద్దలు గౌరవనీయులు హోంశాఖ మాత్యులు శ్రీ నాయని నరసింహారెడ్డి గారు, గౌరవనీయులు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, తెలంగాణ రాష్ట్రంలో ఒక హౌస్ హోల్డ్ నేమ్గా షీ టీమ్స్ తరఫున హైదరాబాద్ సిటీ పోలీస్ని రిప్రజెంట్ చేస్తున్న అడిషనల్ సిపి క్రైమ్స్ స్వాతి లక్రా గారు, ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్న మిగతా సీనియర్ పోలీస్ అధికారులు, అనేక స్టేక్ హోల్డర్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ప్రతినిధులు, ఈ ఈవెంట్ స్పాన్సర్ చేస్తున్నటువంటి వేరియస్ కార్పొరేట్స్ వారి ప్రతినిధులు, అలాగే హైదరాబాద్ సిటీలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి సీనియర్ సిటిజన్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ప్రతినిధులు, పెద్దలు, members of the media, distinguished ladies and gentlemen, ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని షీ టీమ్స్ తరఫున, భరోసా సెంటర్ తరఫున ఒక ఎగ్జిబిషను, అట్లాగే రేపు 5K రన్ ప్రజలలో అవేర్నెస్ తీసుకొని వచ్చి మహిళల యొక్క భద్రతను పెంచడానికి, అలాగే పిల్లల భద్రతను పెంచడానికి ప్రజల ద్వారా ఒక పార్ట్నర్షిప్ ప్రోగ్రాంలో ప్రజలందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి స్కూల్స్, కాలేజెస్, ఇన్స్టిట్యూషన్స్, ఎస్టాబ్లిష్మెంట్స్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఒక వేదిక పైన తెచ్చి హైదరాబాద్ సిటీలో మహిళల భద్రతను పెంచాలి, పిల్లల భద్రతను పెంచాలి అనేటటువంటి ఒక సదుద్దేశంతో ఈరోజు ఈ ఎక్స్పో ఆర్గనైజ్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, హైదరాబాద్లో నిత్యం ఒక 100 షీ టీమ్స్ 24/7 ఆపరేట్ చేస్తూ ఉన్నాయి. స్త్రీలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉన్నాయి. ఎప్పుడైనా ఏదైనా ఆపద ఉంటే క్షణాల్లో మీ చెంత షీ టీమ్స్ ఉంటాయి అని చెప్పేసి ప్రతిరోజు కూడా ప్రజల వెంట, మహిళల వెంట, పిల్లల వెంట ఉంటూ మహిళల్లో ఒక భద్రతా భావాన్ని పెంచడానికి ఈరోజు తెలంగాణ స్టేట్ షీ టీమ్స్, అట్లాగే హైదరాబాద్ పోలీసులో ఉన్నటువంటి షీ టీమ్స్ నిత్యం కూడా ఒక కమిట్మెంట్తో, అంకిత భావంతో పనిచేయడం జరుగుతున్నది. హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి పెట్రోల్ కార్ వ్యవస్థ, బ్లూ కోడ్స్ వ్యవస్థ, కమాండ్ కంట్రోల్ వ్యవస్థ, డయల్ 100 సిస్టము, అట్లాగే హాకై ఒక ఎమర్జెన్సీ రెస్పాన్స్ యాప్, ఇట్లా అన్ని వ్యవస్థల్ని కూడా అనుసంధానం చేసి ఎక్కడా ఎలాంటి కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ప్రతి కాల్లో కూడా ప్రతిసారి ఒక మహిళ పోలీసు యొక్క అవసరం ఉంది అనుకున్నప్పుడు 100% మనం రెస్పాండ్ అయ్యే విధంగా ఈ సిస్టమ్ను డిజైన్ చేసి ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఈరోజు హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా షీ టీమ్స్ గురించి పూర్తి స్థాయిలో నాలెడ్జ్ ఉండడమే కాకుండా అవసరం వచ్చినప్పుడు వాటిని ఎలా ఉపయోగించుకోవచ్చు అనేటటువంటి ఒక అవేర్నెస్ని మనం తీసుకురావడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రశేఖరరావు గారు
గౌరవ హోంశాఖ మాత్యులు శ్రీ నాయని నరసింహారెడ్డి గారు, గౌరవ డీజీపీ గారు శ్రీ అనురాగ్ శర్మ గారు ఆలోచించి మనము స్త్రీలలో ఒక భద్రతా భావాన్ని తెచ్చి హైదరాబాద్ సిటీ, తెలంగాణ రాష్ట్రం స్త్రీల రక్షణకి ఒక నిలయంగా ఉండాలి. ఇక్కడ మహిళలకు భద్రత ఉన్నప్పుడే ఇక్కడ అభివృద్ధి అనేది జరుగుతుంది, సమాజం ముందుకు వెళుతుంది. అట్లాగే మనకు కావలసినటువంటి ఇక్కడ పెట్టుబడులు వస్తాయి. తద్వారా హైదరాబాద్లో, తెలంగాణ రాష్ట్రంలో సంపదను పెంచి ఆ వచ్చినటువంటి సంపద ద్వారా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడ్డటువంటి ప్రాంతాలని అభివృద్ధి చేయడానికి ఈ యొక్క భద్రత అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం తరఫున పోలీసు శాఖకు ఎంతో సహాయము చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మనకి స్టేట్ ఆఫ్ ఆర్ట్ పెట్రోల్ కార్స్, బ్లూ కోట్స్, దానికి కావలసినటువంటి లాజిస్టిక్స్, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తను ఒక ఐడియాతో ఈ షీ టీమ్స్ పెట్టాలి, మనం ప్రజల్లోకి చొచ్చుకొని వెళ్ళాలి, ఇది ఒక స్త్రీలకి ఎప్పుడు కూడా 100% సపోర్ట్ సిస్టమ్గా ఉండాలి అని చెప్పేసి షీ టీమ్స్ని లాంచ్ చేసి ఇది గవర్నమెంట్ తరఫున ఒక ప్రయారిటీ ప్రోగ్రామ్గా, ఒక వైటల్ ప్రోగ్రామ్గా, ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్గా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది. అయితే మనం ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు మన రెస్పాన్స్ సిస్టమ్ కూడా గ్రౌండ్ మీద అలాగే ఉన్నప్పుడు ప్రతిసారి ప్రతి మహిళ షీ టీమ్స్ హెల్ప్ తీసుకున్న తర్వాత 10 మందికి తను ఒక అంబాసిడర్గా ఉండి మళ్ళీ ఈ షీ టీమ్స్ యొక్క ఉపయోగం ఎలా ఉంది, దీన్ని ఎలా హెల్ప్ తీసుకోవాలి, వారు ఎలా పనిచేస్తున్నారు అని చెప్పేసి ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఈ షీ టీమ్స్ యొక్క పనితనం కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది అని చెప్పేసి నేను చెప్పక తప్పదు. ఈ సందర్భంగా ఈ షీ టీమ్స్ హెడ్ చేస్తున్నటువంటి స్వాతి లక్రా గారిని, వారి యొక్క టీం మెంబర్స్ని, వారందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఇదే విధంగా మనకి వైలెన్స్ విక్టిమ్స్ మహిళల్లో కానీ అట్లాగే చిల్డ్రన్లో కానీ విక్టిమ్స్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ వైలెన్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ జస్టిస్ సిస్టంలో వాళ్ళకి ఎలాంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా అన్ని సర్వీసెస్ ఒకే అంబ్రెల్లా కింద ఉండే విధంగా ఈరోజు భరోసా సెంటర్ పెట్టి వారికి ఈ భరోసా సెంటర్కి వెళితే మన యొక్క అన్ని అవసరాలు, ఇటు లీగల్ ఎయిడ్ కానీ, మెడికల్ ఎయిడ్ కానీ, పోలీస్ ఎయిడ్ కానీ, జ్యుడిషియల్ ఇంటర్ఫేస్ కానీ, మిగతా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ సపోర్ట్ కానీ అన్నీ కూడా ఒకే అంబ్రెల్లా కింద దొరికే విధంగా ఈరోజు భరోసా సెంటర్ని మనం డిజైన్ చేసి మన గౌరవ హోంశాఖ మాత్యులు వారి హస్తాల ద్వారా మనము ఈ భరోసా సెంటర్ని ఇనాగరేట్ చేసుకోవడం జరిగింది. తద్వారా మనం ఎంటైర్ కంట్రీలోనే మనం ఈ భరోసా సెంటరు, షీ టీమ్స్ ఒక రోల్ మోడల్గా ఈరోజు ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది. అయితే భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రతిరోజు ఈ షీ టీమ్స్ పనితనాన్ని గురించి తెలుసుకొని అట్లాగే భరోసా సెంటరు పని విధానాన్ని గురించి తెలుసుకొని వారి వారి రాష్ట్రాల్లో దీన్ని రెప్లికేట్ చేయడం జరుగుతున్నది. ముఖ్యంగా చెప్పాలి అంటే మనకి మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇదే షీ టీమ్స్, ఇదే భరోసా నాగ్పూర్ సిటీలో పెట్టాలి అని చెప్పేసి నాగ్పూర్లో ఒక పబ్లిక్ అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది, వాళ్ళు సెటప్ చేస్తున్నట్టు. నిన్నగా మనకు రాజస్థాన్ నుండి అక్కడి నుంచి పోలీస్ అధికారులు, ప్రభుత్వ ప్రతినిధులు వచ్చి ఇక్కడ భరోసా సెంటర్ని, షీ టీమ్స్ని విజిట్ చేసి వాళ్ళు రాజస్థాన్లో రెప్లికేట్ చేయడానికి కూడా వాళ్ళు చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ విధంగా అనేక రాష్ట్రాల్లో ఇవి రెప్లికేట్ అవుతున్నాయి అంటే ఇవి ప్రజల యొక్క ఆదరణ, వారు చూపించినటువంటి రెసిప్రొకేషను. ఎనీ సిస్టమ్ సక్సీడ్ అవ్వాలి అంటే అందరు స్టేక్ హోల్డర్స్ కూడా చేతులు కలిపి ఒక జాయింట్ యాక్షన్ టీమ్గా మారి ఒక సినర్జీతో మనం ముందుకు వెళ్ళినప్పుడు ఇవి సక్సెస్ అవుతాయి. దాంట్లో భాగంగానే ఈరోజు ప్రజలందరినీ కూడా ఈ షీ టీమ్స్ భరోసా కార్యక్రమాల్లో మమేకం చేయడానికి ఈ ఎక్స్పో, అదేవిధంగా రేపు
5K రన్ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాకు సహాయ సహకారాలు అందించినటువంటి అందరు కార్పొరేట్స్, మిగతా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, అట్లాగే అందరు స్టేక్ హోల్డర్స్, ప్రభుత్వ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఏజెన్సీస్, వారి ప్రతినిధులు, అట్లాగే మన స్కూల్ యాజమాన్యాలు, కాలేజ్ యాజమాన్యాలు, ప్రభుత్వ రంగ సంస్థలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను.